ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఏముంది స్కాన్లో? బేబీ బొడ్డుతాడు మెడ చుట్టూ ఉందని చెప్పి, అంతే కదా. సో ఈ బేబీ పేగు మెడ చుట్టూ ఉండడం, పేగు మెడలో వేసుకోవడం, కార్డ్ అరౌండ్ ద నెక్, న్యూకల్ కార్డ్ అంటాము. ఈ స్కాన్ ఫైండింగ్ చూసుకుని చాలామంది వరి అయిపోతూ ఉంటారు. ఇదంత టెన్షన్ పడాల్సిన విషయం ఏం కాదు. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి 3 బేబీస్లో ఒక బేబీకి ఈ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంటుంది అన్నమాట. బేబీ చోక్ అయిపోద్దేమో అది చుట్టుకుని అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు, ఊపిరి ఆడదేమో అన్నట్టు. ఈ బొడ్డు తాడులో మనకి బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి, కానీ ఈ వెజల్స్ వాటన్స్ జెల్లీ అని అది సరౌండ్ చేస్తూ వెల్ కుషన్డ్గా ఉంటాయి అన్నమాట ఈ వెజల్స్ అనేవి. సో మీరు అస్సలు వరి అవ్వాల్సిన పనేమీ లేదు. మనకేంటంటే బేబీ ఫ్రీగా కదులుతూ ఉంటుంది కదా లోపల. సో దానివల్ల అండ్ కొంచెం ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, బొడ్డుతాడు లెంత్ ఎక్కువ ఉన్నా సరే కార్డ్ అరౌండ్ ద నెక్ కనిపించవచ్చు. అంతేగాని మీ పోస్చర్ లైఫ్ స్టైల్ వల్ల ఇలా ఏమి ఉండదన్నమాట. చాలామంది డౌట్ ఏంటంటే, మేడం మాకు నార్మల్ డెలివరీ సాధ్యమేనా అని చెప్పి. సాధ్యమే నార్మల్ డెలివరీ. మీరు వన్స్ పెయిన్స్తో అడ్మిట్ అయిన తర్వాత మేము ఎప్పటికప్పుడు కంటిన్యూస్ ఫీటల్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇదేమన్నా షార్ట్ కార్డ్ ఉండి మరీ టైట్గా ఉండి బేబీ బ్లడ్ వెజల్స్ అవి కంప్రెస్ అవుతున్నాయి, బేబీ ఏమైనా డిస్ట్రెస్లోకి వెళ్తుంది అంటే మాకు వెంటనే తెలుసు సిటీజీలో. అప్పుడు మేము ఇమీడియట్గా ఏమైనా యాక్షన్ తీసుకుంటాము. సో ఓన్లీ కార్డ్ అరౌండ్ ద నెక్ ఐసోలేటెడ్ ఫైండింగ్కి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ బేబీ మూమెంట్స్ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే చాలు.